ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యం మండలం మొగలిఘాట్ వద్ద 2 లారీలు ఢీకొని 4 మృతి చెందారు. మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. బ్రేక్ డౌన్ కారణంగా ఒక లారీని మరో లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ మరో బైక్ పై పట్టడంతో ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యంకు వరిగడ్డితో వస్తున్న లారీ బ్రేక్ డౌన్ అయింది. దీంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. లారీలోనే ఇరుక్కుపోయారు డ్రైవర్లు. యాక్సిడెంట్ కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గాయపడిన వారిని బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటి? ఆసుపత్రిలో ఉన్న వారి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? నిజానికి ఈ ఘటన నిన్న అర్ధరాత్రి సమయంలో సరిగ్గా బంగారుపాలెం మండలం మొగలి ఘాట్ లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఒక లారీకి బ్రేక్ డౌన్ అవడమే తెలుస్తోంది. నిజంగా బ్రేక్ డౌన్ అయిన లారీ మరో లారీని ఢీకొట్టింది. అది పూర్తిగా డౌన్ గా ఉన్న రోడ్డు కాబట్టి అదుపు తప్పిన ఈ 2 లారీలు కూడా ఎదురుగా వస్తున్న వాహనాలు ఢీకొనడం మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న ఒక ట్రాక్టర్ ని ఒక బైకర్ ని ఈ 2 లారీలు ఢీకొని మొత్తం 4 వాహనాలు ఈ ప్రమాదం బారిన పడ్డాయి. మొత్తం లారీలో ఉన్న కొంతమంది ప్రయాణికులు, ట్రాక్టర్ డ్రైవరు, ట్రాక్టర్ లో వస్తున్న వరిగడ్డుతో పాటు ఉన్న మరో వ్యక్తి, బైక్ పై ఉన్న మరో 2, అంటే దాదాపుగా ఈ ప్రమాదంకి సుమారు 12 మంది ప్రమాదం బారిన పడ్డారు. దురదృష్టవశాత్తు 4 ఘటనా స్థలంలోనే మరణించారు. 2 లారీలు కూడా బోల్తా పడ్డాయి రోడ్డు పక్కనే. ఈ నేపథ్యంలోనే 4 మరణించారు. మరో 7గురికి తీవ్ర గాయాలయ్యి వారిని అర్ధరాత్రి సమయంలో హుటాహుటిన బంగారుపాలెం ఆసుపత్రికి అటు నుంచి చిత్తూరు తరలించారు. వీరిలో కూడా ఇంకా మరో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం ఈ మొగలి ఘాట్ అనేది ప్రమాదాలకు చాలా పెద్ద హేతువుగా భావిస్తూ ఉంటారు. ఈ మొగలి ఘాట్ రోడ్ లో లారీ ఏకంగా బ్రేక్ ఫెయిల్ కారణంగానే మొత్తం మరో 3 లారీలని ఎఫెక్ట్ కొట్టింది. ఈ సందర్భంగానే ఇంత భారీ ప్రమాదంలో 4 చనిపోయే పరిస్థితులు వచ్చింది. మొత్తంగా అంటే మరోవైపు ఆసుపత్రిలో కూడా వారికి సరైన సమయానికి కొంతమంది బాధితులకు చికిత్స అందలేదంటే కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే ప్రస్తుతం వారికైతే కొంత చికిత్స కొనసాగుతోంది. వీళ్ళ 3 పరిస్థితి కూడా ఇంకా విషమంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళి. ఆ లైటింగ్ పడితే బండ్లు